బ్లౌజ్‌కి సింపుల్‌గా పైపింగ్ ఎలా చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో అయితే షార్ట్ వీడియో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. 1.5 విడ్త్ ఉన్న క్లాత్‌ని ఇలా పైపింగ్ క్లాత్‌ని తీసుకొని ఒక వైపు ఫోల్డ్ చేసి మడిచి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బ్లౌజ్‌కి ఇలా అటాచ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్‌తో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి ఇలా కట్ చేసుకొని లోపలికి మడిచి కుట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ చుట్టూ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇందాక మనం కుట్టాం కదా ఇక్కడ అట్లా కట్స్ పెడితే ఈజీగా తిరిగేస్తుంది క్లాత్. అప్పుడు మడిచి కుట్టుకోవడానికి ప్రాబ్లం ఉండదు, ఈజీగా మడుగుతుంది. సో ఇట్లా మడిచి లోపలికి ఇలా ఇలా తోసేసి వేస్ట్ క్లాత్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో ఇది బ్లౌజ్‌కైనా ఇలాగే ఏదైనా డ్రెస్సెస్‌కి కూడా మనం పైపింగ్ చేయాలనుకుంటాం కదా! సో సేమ్ ఇలాగే వేసుకోవచ్చు దాన్ని. చూసారు కదండీ బ్లౌజ్‌కి పైపింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్‌గా, ఈజీగా అని చెప్పేసి. సో ఇదే ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే పార్ట్ 1 పార్ట్ 2 లాగా అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రెఫర్ చేయొచ్చు వీడియోని. స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా కుట్టాలి ఏమి అని చెప్పి. సో కుట్టిన తర్వాత పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.